జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 28వ శ్లోకము. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసత్ ఇతి ఉచ్యతే పార్థ న చ తత్ ప్రేత్యనో ఇహ. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, అశ్రద్ధతో అంటే శ్రద్ధ లేకుండా, విశ్వాసము లేకుండా చేసేటటువంటి హోమములు, దానములు, తపస్సులు, అంతేకాకుండా ఇతరమైనటువంటి ఏ పనులైనప్పటికీ విశ్వాసము లేకుండా, శ్రద్ధ లేకుండా చేస్తే వాటన్నింటినీ అసత్ అని అంటారు. ఎందుకంటే అట్లాంటి అశ్రద్ధతో చేసినటువంటి పనులు ఈ లోకములో అంటే బ్రతికి ఉన్నప్పుడు ఏ ప్రయోజనాన్ని ఇవ్వవు. పోనీ చనిపోయిన తర్వాత పరలోకములో ఏమైనా ఉపయోగపడతాయా అంటే పరలోకములో కూడా విశ్వాసము లేకుండా చేసినటువంటి పనుల వల్ల ఏ ప్రయోజనము ఉండదు అంటూ శ్రీకృష్ణ భగవానుడు అశ్రద్ధతో చేసేటటువంటి ఏ కర్మ అయినా సరే ఎటువంటి ప్రయోజనాన్ని ఇవ్వదు అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ మనము చేసేటటువంటి యజ్ఞములను, దానములను, తపస్సులను అన్నింటినీ చక్కగా శ్రద్ధతో, విశ్వాసముతో ఆచరిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసతిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్యనో ఇహ. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. ఓం హరయే నమః. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 360వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీ సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బ్రాహ్మణ పత్నులు శ్రీకృష్ణ భగవానుడిని దర్శిస్తూ ఉన్నారు. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఆ స్వామి సౌందర్యమే సౌందర్యం, ఆ స్వామి మాధుర్యమే మాధుర్యము. శ్యామం హిరణ్యపరిధిం వనమాల్యబర్హధాతు ప్రవాల నటవేషం అనువ్రత అంశే. నీలమేఘశ్యామలమైనటువంటి దేహము, మేలి బంగారు వన్నె కలిగినటువంటి అద్భుతమైన పీతాంబరము ధరించి ఉన్నాడు స్వామి. అడవిలో దొరికినటువంటి ఆకులు, రెమ్మలు, ధాతువులతో చేసిన ఒక అందమైన మాలను ధరించి ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అందమైనటువంటి నెమలి పింఛముతో శోభిల్లుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. కర్ణోత్పల అలక కపోల ముఖాబ్జహాసం, చెవిలో పెట్టుకున్నటువంటి ఒక కలువ పువ్వు చెక్కిళ్ళపై వ్రేలాడుతూ ఉంది.
నల్లని వంకరలు తిరిగినటువంటి అందమైన మెరిసిపోతున్న స్వామి ముంగురులతో శ్రీకృష్ణుడి యొక్క ముఖారవిందము ప్రకాశిస్తూ ఉంది. సుందర దరహాసముతో శ్రీకృష్ణుడు రంగస్థలము మీద ఉన్నటువంటి నట సార్వభౌముడిలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. భువన మోహన నటవేష భూతివాణి కణిరికాంతలు కన్నుల కరవుదీరా. భువనమోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని ఆ బ్రాహ్మణ పత్నులు తమ కన్నుల కరువు తీరిపోయేలాగా తనివి తీరా దర్శిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 28వ శ్లోకము. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసత్ ఇత్యుచ్యతే పార్థ న చ తత్ ప్రేత్యనో ఇహ. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసత్ ఇత్యుచ్యతే పార్థ న చ తత్ ప్రేత్యనో ఇహ. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.